వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. నేను మీ హేమసుందర్. ఈరోజు మనం ఒక ప్రత్యేక అతిథిని కలుసుకోబోతున్నాం. ఆయన మరెవరో కాదు, తెలుగు సినిమా రంగంలో మధురమైన పాటలకు పెట్టింది పేరు ఘంటసాల గారు. మరి తెలుగు సినిమాకి ఘంటసాల గారు ఒక టంకశాల అని చెప్పాలి. ఆయన ఖజానాల నుంచి ఎన్ని పాటలు వచ్చాయో మనకందరికీ తెలుసు. ఘంటసాల గారికి సమీప బంధువు, ఆయన భార్య సావిత్రమ్మ గారికి సోదరులు. ఆయన కొడమంచిలి వెంకట సుబ్బారావు గారు ఈరోజు మన గెస్ట్. ఆయనతో మాట్లాడి మరి ఘంటసాల గారిని ఇండస్ట్రీకి తీసుకెళ్ళింది కూడా దాదాపు ఆయనేనంటారు. అందులో నిజమేంతో మనం కనుక్కుందాం. నమస్కారం అండి వెంకట సుబ్బారావు గారు. సార్, ఘంటసాల గారికి మీకు ఉన్న బంధుత్వం ఏంటండి అసలు? ఘంటసాల గారి తండ్రి గారు అన్నదమ్ములు నలుగురు. ఏ ఊరండి అది? కృష్ణా జిల్లా టేకుపల్లి అగ్రహారం. టేకుపల్లి ఫ్యామిలీ మొత్తం అక్కడ వాళ్ళు పుట్టారు. వాళ్ళ నలుగురు అన్నదమ్ములు, వాళ్ళు తండ్రి అన్నదమ్ములు. పెద్ద ఆయన అనేది రెండో ఆయన సూరయ్య గారు, మూడో ఆయన భానుమూర్తి గారు. వాళ్ళు సూరయ్య గారికి అన్నగారి రామయ్య గారు. రామయ్య గారికి మా పెద్ద మేనత్తని, అంటే మా నాన్నగారి అప్పగారిని ఇచ్చి ఆయనకి ఇచ్చి వివాహం చేశారు. మా నాన్నగారు చిన్నవారైన కారణం చేత దేవాలయంలో సర్వీస్ చేసేందుకు మా చిన్నవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ బావగారిని, అంటే ఘంటసాల రామయ్య గారిని తీసుకొచ్చి పెద్దపూరులో అట్టబెట్టుకుని దేవస్థానంలో యొక్క అర్చకత్వం సర్వీస్ చేయించుకుంటుండేవాళ్ళు. వారు ఎక్కడగా వేరే ఆధారం లేని కారణం చేత వారిని పక్కనే నాకు దేవాలయం ఉంది, గొరిగిపూడి అనే ఊరు. ఆ ఊళ్ళో కాపురం పెట్టి వీళ్ళని అక్కడ అట్టబెట్టి వీళ్ళ చేత సర్వీస్ చేయించుకుంటున్నాడు. గొరిగిపూడి అండి? గొరిగిపూడి ఎక్కడైంది? గుంటూరు జిల్లానా? గుంటూరు జిల్లా పెదపూరి వరకు 1 కిలోమీటర్ ఉంటుంది. ఓకే. అక్కడ చేయించుకుంటుండగా అక్కడ ఉండగానే ఘంటసాల గారి ఫాదర్ చనిపోయినారు. చనిపోతే ఘంటసాల గారి ఫ్యామిలీని వాళ్ళ మేనమామ గారు ర్యాలీ పిచ్చి గారు అని చెప్పి, ఆయన తరంగ విద్వాన్, తరంగాలు పాడుతున్నాడు, చాలా గొప్పగా పేరు ర్యాలీ పిచ్చి గారు. ఆ గుడివారి దగ్గర చౌటపల్లి దగ్గర చౌటపల్లి, ఆ చౌటపల్లి తీసుకెళ్లారు వీళ్ళ ఫ్యామిలీ, ఘంటసాల గారి ఫ్యామిలీ మొత్తాన్ని. అక్కడే అక్కడ చదువుతుంటున్నారు. అక్కడి నుంచే ఘంటసాల గారు విజయనగరం వెళ్ళారు. విజయనగరం రామయ్య గారికి ఘంటసాల ఎంతమంది సంతానం మొత్తం? ఘంటసాల గారి అప్పచెల్లెడు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు. పెద్ద ఆయన పేరు ఆదినారాయణ గారు, రెండో ఆయన ఘంటసాల గారు, మూడో ఆయన ఘంటసాల సదాశివరావు. సదాశివరావు గారి పేరు మీద జీవీఎస్ ప్రొడక్షన్స్ అనే ప్రొడక్షన్ పెట్టి సినిమా తీశారు. అట్లాగా? సొంత ఊరు సినిమా తీశారు. సొంత ఊరు, అవును. వాళ్ళ పేరు మీద. అప్పచెల్లెళ్ళు ఏమన్నా పెద్ద ఆవిడ ఏమన్నా అంటే ఘంటసాల గారి తమ్ముడికి ఇచ్చారు, మేనత్త కూతుర్ని. ఆ అమ్మాయి ఉంది. దాని తర్వాత ఆవిడ సుబ్బయ్య చోడాయిపాలెం, అంటే రేపల తాలూకా బొబ్బర్లోకి దగ్గర చోడాయిపాలెం, చోడాయిపాలెంలో ఇచ్చారు రెండో అమ్మాయిని. మూడో అమ్మాయినన్నా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఇచ్చారు ఆయన అన్నపూర్ణమ్మ గారిని. అక్కడ అంటే ఘంటసాల గారి అప్పగారు ఆవిడ చెల్లెళ్ళు ఇద్దరు ఇక్కడ చేస్తుండారు మోపిదేవి దేవాలయంలో. అది వాళ్ళు నాన్నగారు చనిపోయిన తర్వాత అందరూ చౌటుపల్లి వెళ్ళిపోయారా? అందరూ అక్కడే తీసుకెళ్ళిపోయినారు. ఓకే. అదే వాళ్ళ మేనమామ గారు అక్కడి నుంచే ఆయన విజయనగరం ఏమంటే అక్కడ చదువుకోవటం అంతా జరిగింది. ఇక్కడ అంటే ఎంతవరకు చదువుకున్నారు అసలు ఘంటసాల గారు? స్కూల్లో పెదపల్లిలో అక్కడే చదువుకున్నారు. చౌటపల్లిలోనే. ఎంతవరకు చదివారు ఆయన? 5వ క్లాసుల వరకు చదువుకున్నారేమో. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే బాగా ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ నాన్నగారు మామూలుగా ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు, భజనకి ఎడుతూ ఉండేవాళ్ళు. భజనకి ఎడుతుంటే ఆయన మధ్యలో వేస్తూ ఉండేవాడు. ఈయన తీసుకెళ్ళి వాడి చేత బాలభరతుడు అని చెప్పి కృష్ణుడు వేషం వేసి వేషాలు చేస్తుండేవాట. అది అట్లాగా ఆయన దాంట్లో ఇంట్రెస్ట్. చదువుకోవాలని చేసి అయిపోయిన తర్వాత విజయనగరం వెళ్ళారు. విజయనగరంలో చాలూరి సీతారామ శాస్త్రి గారు అని చెప్పి పాట రాయని సీతారామ శాస్త్రి గారు, అక్కడ విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ఆయన లెక్చరర్. ఆయన ముందు ఆయన వైరల్ నేర్చుకునేందుకు వెళ్తే ద్వారా వెంకటసాయి నాయుడికి నువ్వు పనికిరావు పొమ్మన్నారు వైరల్ నేర్చుకునేందుకు. అప్పుడు సీతారామ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళితే ఆయన సంగీతం చెప్పారు, వాయిస్ కూడా పనికిరాదంటే ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నారు. అట్లాగా? విజయనగరంలో 5 సంవత్సరాల నుండి వారి జరుగుబాటు లేకపోతే మధుకరం అంటే పొద్దున్నే 12ంటికి చేతికి చుండుగుంట కట్టుకుని ఓ చేతితో చెంబుతో నీళ్ళు తీసుకుని ప్రతి ఇంటికి బ్రాహ్మణ ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళి ఉమా మాధవకరం అంటే వాళ్ళ ఇంట్లో చేసుకున్న దాంట్లో తీసుకొచ్చి మీరు తెస్తే అది తీసుకొచ్చి తిన్నారు. ఓకే. ఘంటసాల గారు అదే ఆయన పబ్లిక్కి చెప్తున్న దీని మీద కూడా చెబుతుండేవాళ్ళు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.